పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి గుణపాఠమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వ్యాఖ్యానించారు. ఒంగోలులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులతో పాటు ఒంటిమిట్టలో కూడా తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ముందు నుండి చెబుతూ వస్తున్నామని, ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారంటూ ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. వైఎస్ జగన్ రెడ్డి వైఖరిని ఎమ్మెల్యే దామచర్ల తూర్పార పట్టారు. పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయటం వల్ల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోలీసులు పగడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టడాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఖండించారు. మీ ప్రభుత్వ హయాంలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వస్తే లోపలికి కూడా వెళ్ళనీయకుండా ఆ పత్రాలను చింపివేసిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ఎమ్మెల్యే దామచర్ల ప్రశ్నించారు. అహంకారం, అహంభావంతో వెళ్తే చివరికి పులివెందుల ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హితబోధ చేశారు. ముందు నుంచి అనుకునేదే పులివెందులు అనేది ఇదివరకు అంతా కూడా వాళ్ళు వన్ సైడ్ రాజకీయాలు చేస్తా, రిగ్గింగ్లు చేస్తా, దౌర్జన్యం చేస్తా వాళ్ళు అడ్డాగా మార్చుకున్నారు. ఈసారి ఏదైతే పోలీసు వాళ్ళు ఒక పకడ్బందీగా ఓటర్స్ అనేవాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేసుకునే విధంగా ఈరోజు పులివెందులు కానీ చేశారు కాబట్టి ఈరోజు కరెక్ట్ అయిన రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో నిన్న కూడా చూశాను జగన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని కూడా, పోలీసు వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటున్నారు. ఇదివరకు చేసినవి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు ఓటుకు కూడా రానిలా కొన్ని ప్లేసెస్లో ఎవరైనా నామినేషను సర్పంచ్గా కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ నామినేషన్ వేస్తే లాగి వాళ్ళ ముందే బయటేసి చిన్న రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పోలింగ్ అయిందో ఆ రోజే ఈవినింగే చెప్పారు, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కు ఉపయోగించుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి గెలుపు అనేది సహజంగా ముందు నుంచే అన్నాం, రెండు కూడా గెలుస్తామని చెప్పేసి ముందు నుంచే తెలుసు. కాబట్టి ఇది ఒక వాళ్ళకి 11 సీట్లే కాకుండా ఇది ఒక గుణపాఠం. ఆయన నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది. ఎప్పుడు అహంకారం, అహంభావాలతో పోతే లాస్ట్కి వచ్చే సిట్యువేషన్ ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు మనకు అవకాశాలు వచ్చినప్పుడు 151 సీట్ ఇచ్చినప్పుడు నువ్వు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. నేను బటన్ నొక్కాను, అకౌంట్లో పడ్డాయి సంక్షేమాలు, నాతోటే ఉన్నారు, నేను రౌడీజం చేయొచ్చు, లేకపోతే ఎదురు పార్టీని లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టచ్చు అనుకుంటే లాస్ట్కి వచ్చాకే 11కే పరిమితం అవుతారు. ఈరోజు అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి, లేకపోతే అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయినా కూడా అహంకారం తగ్గల. కాబట్టి ఇది కూడా ఒక లెసన్గా భావించి బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.